వందేపస్మృతి శిక్షకం విషహరం వందే మృడం ధౌర్జటిం వందే విప్రవరై సుపూజిత పదం వందే భవోత్తారకం వందే ధర్మముఖార్ధదం శృతినుతం వందే గురూణాం గురుం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే అపస్మృతి శిక్షకం, అపస్మారకం. అపస్మృతి అనేదాన్ని ఎప్పుడూ శిక్షిస్తూ ఉంటాడట శివుడు. ఎక్కడుంది అపస్మృతి? మనమే మాటి మాటికి లౌకికమైన మాటల్లో పడిపోతూ ఉంటాం దేవుణ్ణి వదిలేసి. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి? తెల్లారితే శివరాత్రి అన్నగా గుర్తొస్తాడు. లేకపోతే మళ్ళీ తర్వాత ఓ పండుగ శ్రీరామనవమి వస్తే శ్రీరామనవమి నాడైనా రామాయణం పురాణం వినకపోతే అలాగా నాడేనా ఏంటమ్మా దరిద్రపు మాట, రోజు వినొచ్చు కదా, వినడం. నాడైనా నీ నాడైనా దేనికి మొహమాటాలు, సెంటిమెంట్లు ఇక్కడ. నేను దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటా, మిగిలిన రోజులు ఉపవాసం అక్కర్లేదు. ఉపవాసం అంటే అన్నం మానేయడం ఉపవాసం కాదండి, ఉపేవాసం. ఉపవాసం భగవంతుడికి సమీపంలో నీ మనస్సును పెట్టడమే నిజమైన ఉపవాసం. అది చేయండి. అన్నం మానేయడం ఎందుకు? పోనీ అన్నం మానేసి ఊరుకుంటారా? సాయంత్రం వరకు ఇవాళ ఉపవాసం, ఇవాళ పెద్ద ఈనాడు ప్రచార పత్రికను పిలిచి ప్రచారం ఎక్కడ? నువ్వు ఉపవాసం ఉంటే దేశానికి ఏమైనా ఉపయోగం ఎక్కడ? మళ్ళీ దానికో శంక, అట్టిపళ్ళు తినచ్చా, పిండి తినచ్చా, అడ్డమైన గడ్డి తినచ్చు, తినేయి. నీ ధ్యాస తిండి మీద ఉన్నప్పుడు ఉపవాసం దేనికి పని లేక? అంత తింటే కానీ ఉండలేని వాళ్ళు, కాఫీ తాగితే ఉండలేని వాళ్ళకి నేను గొప్ప అభయం ఇచ్చి ఒక మాట చెబుతా. అదేదో తినేయండి, అదేదో తాగేయండి, తర్వాత నమశివాయ అని జపం చేయండి, గొడవ ఉండదు. మీకు శివుడు సహా ఎవడు ఏ శిక్ష వేడు నేను గ్యారంటీ అడ్డుకుంటాను. ఏ పురాణంలో చెప్పలేదు ఇలాగ బలవంత ఉపవాసాలు చేయమని. నీ దృష్టి దేని మీద ఉందమ్మా? నీ దృష్టి అన్నం మీద ఉన్నప్పుడు తినే, ఎందుకు వచ్చిన గొడవ? ఏటో పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు, విలవిల్ల ఆడిపోతుంది, 7 గంటకే అదేదో తాగేరాదా 2 చుక్కలు గొడవ వదిలిపోతుంది. అంటే మీరు కాఫీ తాగి కూడా పూజ చేసుకోవచ్చమ్మా. హిందూ ధర్మంలో అంత ఇదేమిటి రిజిడిటీ అంటారు, అంత కాఠిన్యం లేదండి. ప్రపంచం మొత్తం మీద పరమ మృదువైన మతం ఏదన్నా ఉంటే హిందూ మతమేనండి. హిందూ మతం నువ్వు ఎలా చేయగలిగితే అలా చేయి. అందులో ఆడవాళ్ళకి వేరే చెప్పారు, మగవాళ్ళకి వేరే చెప్పారు, పరిస్థితిని బట్టి. గర్భిణులకు వేరే చెప్పారు, వృద్ధులకు వేరే చెప్పారు, పసిపిల్లలకి వేరే చెప్పారు. ఇంట్లో తద్దినం పెట్టినా సరే బ్రాహ్మణులు ఇంట్లో ఏం చేస్తారో తెలుసు, వేరే వంట ఒకటి వండుతారండి బాబు. పిల్లలు ఇప్పుడు వీడెవడికో పిండం పెట్టేలో వాడికి పెట్టకపోతే వాళ్ళేమైపోతారు. అందుకని ఓ మడికి సంబంధం లేని ఒక అమ్మాయిని, పెళ్ళికైన అమ్మాయినో లేకపోతే ఎవరినో పిలిచి, అమ్మా నువ్వు కాస్త కొంపటిట్టా వంట చూసుకో, పిల్లలకి పెట్టి వాళ్ళు ఉండాలి. వాళ్ళు మరి 10:30కి తినకపోతే వాళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఎవరో వచ్చి బ్రాహ్మణులు భోజనాలు చేసి ఈ గారెలు ఆ వాళ్ళ కోసం చూస్తే వాడు ప్రాణాలు పోతాయి అక్కడ. లేకపోతే వచ్చి విస్తరమే పడిపోతాడు చిన్నపిల్లాడు, గారెలు అక్కడిపోతాడు. ఇప్పుడు పితృగార్యం అయిపోయింది, నాశనం అయిపోయింది. వాడికి తెలియదు కదా, గారెలు ఆగేసుకుంటాడు బాగుందని. పితృకార్యం నాశనం అయిపోయింది. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి కావాల్సిన ఫుడ్ ఏదో వాడికి భారత్తే వదిలిపోయాయి. అందుకని దానికోసం ఒక వంట పెట్టి, అక్కడ ఒక కొంపటో ఏదో పెట్టి, ఓ పెళ్ళికైన అమ్మాయినో ఎవరినో అక్కడ పెట్టేసి, మీరు చూసుకోండి పిల్లలకి పెట్టి, వాళ్ళని ఇటు రానివ్వకండి అని వచ్చిన గోడ కట్టినట్టు అడ్డం పెట్టేస్తారు. మరి తిరగాలి కదా. అంటే ఏ ఆచారాన్ని కూడా హిందూ ధర్మంలో బలవంతంగా పాటింపజేసే ప్రయత్నం చెయ్యరు. ఉపవాసము అంటే చెయ్యగలిగిన వాళ్ళు చేయండి, చెయ్యగలిగినంత వరకే చేయండి. అంతేగాని ఉమ్మి కూడా ఉమ్మద్దు, మెంగద్దు అనేటువంటి కఠినమైన ఉపవాసాలు మన మతంలో ఉండవండి. అంతే పిచ్చి మతం కాదు ఇది. అందరు ఆచరించాలి, అందరు ఆచరించాలి. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ. మాటి మాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే భగవత్పరమైన సంభాషణ నుంచి, ఆ జ్ఞానం నుంచి లౌకికంలోకి వచ్చేస్తూ ఉంటాం. ఇదే ప్రమాదం ఇక్కడ. ఓ మంచి పుస్తకం చదివు, ఆ పుస్తకం గురించి మాట్లాడు, అందులోంచి మళ్ళీ మామూలు లౌకికంలోకి వచ్చాడు ఇక్కడ. మరి ఇన్ని పుస్తకాలు చదివి ఉపయోగం ఏంటి? అవే మాట్లాడుకోలేదు, మానయి. ఇదే అపస్మారం. దీన్ని ఎప్పుడు మనం తొక్కి పెట్టాలి. అలా తొక్కి పెట్టడానికి శివుడు ధరించిన రూపమే
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టం తేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి విగ్రహాన్ని చూడండి. మన దేవతారాధన, మన విగ్రహారాధన ఎంత గొప్పదో, మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. దక్షిణామూర్తి ఇలా తపోముద్రలో ఉంటాడు. ఓ కాలు ఇలా పైకి ఉంటుంది, ఒక ఇలా ఈ కాలు కిందికి ఉంటుంది. ఈ కాలు కింద ఒకని తొక్కిపెట్టి ఉంటాడు చూడండి. వాడిని మీరు గమనించండి. ఊరికి అక్కడ పువ్వు పెట్టి పారిపోవద్దు. ఇదో దరిద్రం తయారైంది ఇక్కడ. ప్రతిదీ ఓ పువ్వు పెట్టడం పారిపోవడం. పైగా దీనికి ఏ పువ్వు పెట్టాలని మాకు ఫోన్ చేయడం. ఇక్కడ మా చెవిలో పువ్వు పెట్టి పట్టుకొచ్చి ఇక్కడ అసలు అది ఎందుకు వచ్చింది, ఎందుకు తొక్కుతున్నాడు? శివుడు తొక్కడం ఏమిటమ్మా? అది నందీశ్వరుడు కాదు. ఎవరు మీరు గమనించండి. బాలుడు, చిన్నపిల్లాడు. పోనీ చిన్నపిల్లాడు అనుకుందామంటే వాడికి మీసాలు ఉంటాయి. చిన్నపిల్లాడికి మీసాలు ఎందుకు ఉంటాయండి? గమనించండి ఆ విగ్రహాన్ని. బాలుడు పడుకుని ఉంటాడు, అక్కడ మీసాలు ఉంటాయి. మీసాల బాలుడు ఎవరు? గోపాల బాలుడు తెలుసు. మీసాల బాలుడు ఎవరు అంటే అది కల్పన, అది ఒక ప్రతీక, సింబాలిక్ అంటారు. బాల్యం అంటే అజ్ఞానం. ఇప్పుడు మనకింత జరుగుతోంది. పిల్లలకి ఏమన్నా తెలుసా? వాళ్ళు వెళ్ళి ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ మనస్సులు నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఈయన పిలిస్తే బాగుండరా, ఇంకో 2 గంటలు మనకి రెస్ట్ దొరికింది. సుఖంగా వదిలేశారు. అందులో సూచన ఇచ్చారు, పిల్లల్ని పంపేయండి అని. గొడవలేదు. ఇంకా ఈయన తరచు రావాలే, మనకి ఫ్రీగా ఉండాలి. వాళ్ళ కోరికేది. లేకపోతే మీరు వదలరు కదా వాళ్ళని. హోంవర్క్ అంటారు, మ్యాథ్స్ అంటారు, ట్యూషన్ అంటారు, చంపేస్తారు. అమ్మయ్య మన వదిలేశారు గొడవ లేకుండా. మనం హాయిగా పోయారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది అది అజ్ఞానమా జ్ఞానం అంటే వాళ్ళకి అదే జ్ఞానం అండి, మనకి ఇది జ్ఞానం. బాల్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొక్కిపెట్టాలి. ఎందుకని రాక్షసుడు వాడు. ఆ ముఖాన్ని జాగ్రత్తగా గమనించాలి. కోరమీసాలు ఉంటాయి. రాక్షసుడు అపస్మార స్థితి. నిన్ను మాటి మాటికి దైవపరమైన చింతన నుంచి లౌకిక చింతనలోకి తీసుకొచ్చే దిక్కుమాలిన మనస్సు ఉందే, వాడే అక్కడ బాలరాక్షసుడు, పిల్లరాక్షసుడు. బాగా పిల్లలు అలర చేస్తే ఏమంటాం? పిల్లరాక్షసుడు అంటాం. ఆ పిల్ల రాక్షసుడిని తొక్కిపెట్టాడు శివుడు. అంటే ఒక కాలితో ఇలా తొక్కిపెట్టి ఆయన ఎప్పుడు ఇలా ఉంటాడు. ఇలా అజ్ఞానాన్ని తొక్కిపట్టు, అపస్మారాన్ని తొక్కిపట్టు, దాన్ని పైకి లేవనీయక అసలు. ఎందుకంటే అది లేచిందంటే నేను మింగేస్తుంది. అది లేవకూడదు పైకి. అంటే లౌకికం పైకి రాకూడదు. ఆధ్యాత్మికమే మాట్లాడుకోవాలి. లౌకికం మాట్లాడుకోండి. టేక్ యాక్షన్, డోంట్ డిస్కస్. చర్య తీసుకోండి, చర్చించకండి. అసలు మన జీవితం మొత్తం మీద గంటలు కాదు, రోజులు ఆలోచిస్తారండి. రోజుల తరబడి ఆలోచించాల్సిన సమస్యలు ఏం లేవండి. మనం పాకం పెట్టేస్తాం దాన్ని అంతే. నువ్వు సరిగ్గా నిష్పక్షపాతంగా నీ వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ఆలోచిస్తే 2 నిమిషాల్లో పరిష్కారం దొరుకుతుందమ్మా. ప్రతిదానికి దొరుకుతుంది, అనుమానం వెళ్ళ. మనం ఎందుకు దొరకదంటే జరగాలి కానీ ఇలా జరగాలి. నువ్వెవరు ఇక్కడ కండిషన్లు పెట్టడానికి? అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అమ్మాయి బీటెక్ పాస్ అవ్వాలి కానీ ఇంత పర్సంటేజ్ రావాలి. నువ్వెందుకు నిర్ణయిస్తావు? నీకు వచ్చింది ఆ పర్సంటేజ్. ఇక్కడ రాకపోయేసరికి రోగం వస్తుంది మనకి. అమ్మాయికి నిరాశ వచ్చింది. నేను కష్టపడి 80% సంపాదించాను, మా నాన్నకి సంతృప్తిగా లేదు, 90 రావాలంటాడు. ఇంత 80% ఈ తండ్రి గారికి వచ్చిందండి ఎప్పుడైనా? అది సరిపోదా? ఆ పిల్ల బెంగట్టేసుకుంది. ఇప్పుడు ఇదివరకు మా నాన్న నాతో మాట్లాడేవాడు బాగా, నాకు మార్కులు తక్కువ వచ్చాయని మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైంది ఆలోచించండి. ఇదే అపస్మారం అంటే. ఆ మార్కులు అంత ముఖ్యమా? పిల్ల సుఖంగా ఉండడం ముఖ్యమా? ఏదో చదువుకు తగిన ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుని సంసారం ఆ పిల్ల అదృష్టం కొద్ది శ్రీరామచంద్రమూర్తి దొరుకుతాడేమో. నీకు ఏం తెలుసున్నాయా? ఎందుకు ఆ పిల్లని కష్టపడతావు అలాగా? ఉద్యోగం అని ఏం లేదు. గొప్ప బయట చెప్పుకోవాలి. గొప్ప మా అమ్మాయి అండి అమెరికాలో ఉంది. నీకేం ఉపయోగపడలా దేనికి? ఇక్కడ పని లేక నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు. అమ్మాయి అమెరికాలో ఉంది, నువ్వు ఇక్కడ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఉన్నావు. ఈ గొప్పలో ఎంతసేపు ఇక్కడ? ఎందుకంటే మన తోడోళ్ళు కూతురు ఉంది, మన మేనళ్ళు ఉన్నాడు, అక్కడ వాళ్ళు ఉండాలి. అక్కడ ఈ పోలికలు ఇవి మానేయడమేనండి శివజ్ఞానం. ఇది మానేయడమే అపస్మారాన్ని తొక్కిపెట్టడం. ఇదిలో అందుకే వందే అపస్మృతి శిక్షకం. ఎప్పుడూ శివుడు జ్ఞానంలో ఉంటాడు. శివజ్ఞానం కదా అపస్మారాన్ని తొక్కిపెడతాడు. ఇలాగ విషకరం, కేవలం విషాన్ని దాచుకుని కంఠంలో పెట్టుకోవడం కాదండి. లౌకిక జీవితం నిజం చెబితే విషమే, ఇందులో అమృతం లేదు. మీరు సుఖం అనుకున్నది కూడా దుఃఖమే.
స్త్రీ పురుషుల సుఖం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుందాం. స్త్రీ పురుషులు కామసుఖమే అనుభవిస్తారు కదండి. కానీ పిల్లలు పుట్టగానే వాళ్ళు పెరుగుతుంటే దుఃఖం అయిపోయిందా లేదా? మా చిన్నతనంలో నేను విన్నానమ్మా, 10 నిమిషాల పాపానికి ఎంత శిక్ష అనుభవిస్తున్నామో అని నెత్తిని కొట్టుకున్న వాళ్ళని చూశాను. 10 నిమిషాల పాపం, ఇంకంతకంటే వ్యాఖ్యానిస్తే కుదరదు. ఇక్కడ నెత్తి కొట్టుకున్నారు అమ్మాయిలాగా పిల్లలతో పడలేక. ఇవాళకి కూడా పిల్లలు ఎదిగిన తర్వాత మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి హైదరాబాదులో ఎక్కడెక్కడో తిరిగి పబ్కి వెళ్ళి క్లబ్కి వెళ్ళి ఎక్కడికైనా ఫ్రెండ్ పుట్టినరోజు కాదు, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, నీకు చెప్పలేదు. ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోవలసిందే. మొత్తుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, వాళ్ళు తలుపు గడి చేశారు, ఏం చేస్తున్నారో నీకు తెలియదు. చూసామనుకో ప్రైవసీ, ఇదో మాట ఇక్కడ వీరెవరికో వశీ అయిపోయారు, తర్వాత ప్రైవసీ. తల్లిదండ్రులు ఫోన్ చూడడానికి వీలు లేదు అంటే అది కాపురం కాదమ్మా. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. పిల్లలకి పెళ్ళై వాళ్ళ కాపురాలకి వెళ్ళే వరకు, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టవలసిందే, మీకు ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే. అప్పుడే పిల్లలు బాగుంటారు. పిల్లల గదిలోకి మనం తరచు వెళ్లాల్సిందే. పిల్లల గదిలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ అన్నా చెల్లెళ్ళైనా సరే ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉండి తలుపేశారంటే అది కుదరదు, పాడైపోయినట్టే జీవితం మొత్తం. నో ప్రైవసీ. నీకు నేను బాధ్యత వహిస్తున్నాను, నువ్వు నాకు పుట్టావు, నాకుంది అధికారం, నేను చూస్తా. ఆ ఫోన్ నా దగ్గర పెట్టాల్సిందే. నేను చూడమన్న చూడు, లేదు మానాయి. ఇవాళ ఫోన్ కొనియననే ధైర్యం లేదు. అంటే హోంవర్క్ అందులోనే, అన్ని వర్కులు అందులోనే. ఏం చేస్తారు ఇక్కడ? అందుకని నిఘా పెట్టాలి. బోల్డ్ యాప్స్ ఉన్నాయండి, నాకు ఆ విషయాలు తెలియవు అందరూ అనుకుంటుంటే బోల్డ్ యాప్స్ ఉన్నాయి. మీరు నిబంధన పెట్టచ్చు, చూడకుండా చేయొచ్చు. చెయ్యరు, బాగుండదండి. వాళ్ళ మనోభావాలు, బొడ్డు ఉన్నవాడికి మనోభావాలు కావాలి. 70 ఏళ్ళ వాడు చచ్చిపోవాలి. ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారండి, అత్తమావలు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు ఎవరైనా పట్టించుకున్నారండి? నాకు అర్థం కావట్లా. 80 ఏళ్ళ ఆవిడ ఏమవుతుందో ఎప్పుడైనా పట్టించుకున్నావమ్మా? 80 ఏళ్ళ ఆవిడ ఎలా ఉంటే నీకు 8 ఏళ్ల బిడ్డ ముఖ్యమైందా? 80 ఏళ్ళ అత్తగారు శత్రువు అయిందా? ఆవిడ మనోభావాలు ఉండవా? వాళ్ళ మనోభావాలు అక్కల. జీవితం అంతా పండిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయారు మన కోసం వాళ్ళు. వాళ్ళ మనోభావాలు మనకు అక్కల. బొడ్డు ఉన్నవాడు పుట్టాడు, వీడి మనోభావాలు, వీడికి ₹1,00,000 ఆండ్రాయిడ్ పెదరాయుడు ఫోన్, వీడి మనోభావాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రులు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలండి? దేనికి ఇస్తున్నారు? దయచేసి ఆలోచింతురుగాక. కఠినంగా ఉండక్కర్లేదమ్మా, ఖచ్చితంగా ఉండండి చాలు. ఖచ్చితంగా ఉండండి, ఇది పద్ధతి. కాకపోతే కుదరదు, చెకే నేను కనలేదనుకుంటాం, గడిది గుడ్డు తీసేయి. ఇంత మొండిగా నేను నమస్కారం పెట్టి కోరుతున్న తల్లులు ఉండలేకపోవచ్చు. తండ్రులైనా ఉండండి, దయచేసి తండ్రులైనా ఉండండి. మగతనం అంటే అదే. పెళ్ళాం మీద పెత్తనం చేయక్కర్లేదమ్మా, పిల్లల మీదైనా పెత్తనం చేయండి దయచేసి. మగతనం అంటే అదే. తండ్రి అంటే బెదరాలి, అదరాలి, వచ్చి నెత్తిమీ ఎక్కకూడదు. ఇక్కడ తల్లి వేరు, తండ్రి వేరు. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే బాధ్యత. మదర్ ఈజ్ ఫర్ లవ్, ఫాదర్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ. ఒక్కోసారి ప్రేమకి తల్లి వశం అవుతుంది. వాళ్ళ కడుపులోంచి వచ్చారు వీళ్ళు, కాదని అనలేదు ఆవిడ. తన రక్తం, తన చర్మం, తన కండరాలు, తన మాంసం అన్నీ తనవే, పరాయిదేం లేదు అక్కడ. తండ్రి అలా కాదు, బీజమాత్ర కారణం. అది గుర్తుంచుకుంటే సారీ, అంతకంటే వ్యాఖ్యానం చక్కల్లా. గట్టిగా ఉండాలి తండ్రి. కుదరదో, ఇంటే ఉంటే లేకపోతే వెళ్ళిపో. 4 రోజులు హైదరాబాద్లో కాఫీ హోటల్లో కప్పులు గడిగితే తెలిసి వస్తుంది జీవితం అంటే ఏమిటో. అప్పుడు ఫోన్ ఇవ్వాలో అక్కర్లేదో, ఏం చూడాలో ఏం అక్కర్లేదు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉండమంటారు, దీన్ని కఠినంగా ఉండమని అనరండి. లేకపోతే మైనర్లకు బండి ఇస్తారా? ఏం ఆలోచనలు వస్తున్నాయి అసలు? ఎలా ఇస్తారండి? వాడికి వయస్సు ఎంత ఉందో పోలీసులకు తెలియకపోవచ్చు, చట్టం నీకు తెలియదా? ఎలా ఇస్తావు? నేను ఎవరని చెప్పాలి? ఇవ్వకపోతే ఏమైనా చేసుకొని మొత్తం వేసి వదిలిపోతుంది, గొడవలేదు ఇక్కడ. వీడు వెళ్ళి ఎవరినో గుద్దేసి వీడు చచ్చి వాడిని చంపే కంటే వీడు ముందే పోవడం మంచిది. ఇద్దరు పోవడం కంటే ఒకరు పోవడం మంచిదే కదా. ఇచ్చేస్తారు ఇక్కడ. ఇలాగా చచ్చిపోతున్నారు పోలీసులు పేరెంట్స్కి చెప్పలేక. ఇప్పుడు పేరెంట్స్ని పిలుస్తున్నారు వాళ్ళు. ఎంతమందిని పిలిచి ఎన్ని కౌన్సిల్ గెలుస్తారమ్మా? ఆలోచిద్దాం అందరం మనం. పోలీసులు మనలో భాగం, న్యాయమూర్తులు మనలో భాగం, ప్రధానమంత్రి మనలో భాగం, పరిపాలన అంతా మనలో భాగం. మనం సరిగ్గా ఉండకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్క తండ్రి ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని పెంచలేరు ఇక్కడ. దేశం అంతటిని ఎవరో కాపాడాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ మై ఫ్రెండ్స్? ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. ఆలోచించండి. వీళ్ళెవరికి ఇద్దరు పిల్లల మించి 9 మంది ఉన్నామండి మా ఇంట్లో. మా అమ్మ నాన్న ఎంత బాగా పెంచారు, గోబ్బాగలు కొట్టేశారు, తేడా వచ్చాను.
అమ్మ కొట్టకపోయినా నాన్న కొట్టాడు. అందుకే తిన్నగా ఉన్నాం ఈవేళ. చచ్చిపోయి 40 ఏళ్ళు అయింది మా నాన్న, చెప్పుకుంటున్నాం ఇప్పటికే. ఆయన క్రమశిక్షణ, ఇందాక చెప్పారే టైం. ఇది మా నాన్నగారిదండి, ఆ కీర్తి ఆయింది, నాది కాదండి. అది ఎంత క్రమశిక్షణ అంటే, ఆయనకి తాడేపల్లిగూడెంలో రైలు ఎక్కాలేదు, సాయంత్రం 4ంటికి ఉందంటే 1 గంటకి ఇంట్లోంచి పంపేశాడు ఆయన. వెళ్ళిపో, రైలు నీ కోసం ఆగుతుందా అదవా వెళ్ళు. ఇప్పటి నుంచి ఎందుకండి, బోడపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి గంట పడుతుంది. 2ంటికి వెళ్ళి నేను అక్కడేం కూర్చుంటానంటే, ఇంకో గంట అక్కడ కూర్చుంటే ఏమన్నా అయిందా, ఇక్కడ కూర్చోవాలా, నీకు రిక్షా దొరుకుతుందా, ఇన్ని రకాలు పెట్టి పంపించేవాడమ్మా. అటువంటి తండ్రికి పుట్టబట్టే నేను డిసిప్లిన్గా ఉన్నాను. రైలు రావడానికి గంట ముందు నువ్వు రైల్వే స్టేషన్లో ఉండాలి. దోమలు కుట్టినా మంచిదే, ఏం చేసినా మంచిదే, ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు రైలు ఎక్కుతాను అనుకున్నావు, ఇక్కడ కూర్చుంటావేంటి? అంత ఖచ్చితంగానే ఉన్నాడు ఆయన. కఠిన, ఆయనకి ప్రేమ లేదా? 18 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు, ఇవన్నీ రూపాయి అప్పు చేసి, సెంటు పొలం అమ్మకుండా, గజం స్థలం అమ్మకుండా 18 ఎకరాల పొలాన్ని, బంగారాన్ని అన్నిటినీ కాపాడి మా తండ్రి మాకు ఇచ్చాడమ్మా. దేన్ని అప్పు చేయలేదు ఆయన. 9 మంది సంతానం ఉండి ఆలోచించండి దయచేసి. ఇందులో 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు మగపిల్లలు చనిపోయారు, 5 మగాళ్ళు, 2 వాళ్ళకన్నిటికీ బ్రహ్మాండమైన జమీందారీ సంబంధాలు చేశాడు ఆయన. మా అక్కలిద్దరికి, మమ్మల్ని అందరినీ డిగ్రీ వరకు చదివించాడు. రూపాయి అప్పు చేయలేదు, సెంటు పొలం అమ్మలేదు, గజం స్థలం అమ్మలేదు. బికాజ్ ఆఫ్ హిజ్ ఓన్ డిసిప్లిన్. ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. ఆ క్రమశిక్షణ ఇవాళ ఏ తండ్రికి ఉంది? క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నావా? గారాబం ఏంటంటే అర్థం లేని మాట. అది నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రతి సంసారం పార్వతీ పరమేశ్వరుల సంసారంలాగే ఉంటుందండి. అపస్మృతిని శిక్షించేది ఎందుకు అంటే విషకరం. కొన్ని విషయాలు తండ్రి ముఖ్యంగా మగవాళ్ళకి చెబుతున్నా కంఠంలో దాచుకోవాలండి. కొన్ని విషయాలు భార్యకు కూడా చెప్పకూడదు, బయటికి కక్కకూడదు, లోపలికి మింగకూడదు. అదే విషకరం. దాచుకోవాలి, తప్పదు. కుటుంబ రహస్యాలు ఉంటాయి, కుటుంబ ఛిద్రాలు ఉంటాయి. ఆడవాళ్ళైనా అంతే, ఆడపిల్లో మగపిల్లాడో ఏదో చేశారు, దాచేయాలమ్మా, దాచేయాలి. బాధపడుతూ కనపడినా ఎదుటి వాళ్ళు గమనిస్తారు. సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు పట్టుకెళ్ళి. వేళ మొత్తం ఊరంతా తెలిసిపోయింది. వాళ్ళని తీర్చిదిద్దవలసిందిగా తీర్చిదిద్దాలి, అవసరమైతే శిక్షించాలి, రక్షించాలి. ఇంకోటికి చెప్పడం నీకేం పని ఇక్కడ? భార్యలో లోపాలు ఉంటాయి, భర్తలో లోపాలు ఉంటాయి, పిల్లల్లో లోపాలు. విషకారం, శివుడు విషం మింగినట్టు మింగడం అంటే లోపలికి మింగేకూడదు, నీకు గుండెపోటు వస్తుంది. అలాగని బయటికి కక్కకూడదు, లోకం అంతా తెలిసిపోయింది. సరిగ్గా అదే విషకరం. బయటికి కక్కలేదు ఆ మహానుభావుడు, లోపలికి మింగలేదు, కంఠంలో పెట్టుకుని నీలకంఠాయ అని అయ్యాడండి ఆయన. ఎంత గొప్పవాడు శివుడు. ఒక్క శివుడు చాలమ్మా హిందూ మతాన్ని ఉద్ధరించడానికి. అన్ని గుణాలు మనకుంటే ఇంకేమైనా ఉందా? ఆ అపస్మృతిని దాన్ని తొక్కిపెట్టి జీవితంలో విషయాలని లోపలికి మింగద్దు, బయటికి కక్కదు. ఆపే, ఎలాగా? ఎంతకాలం ఆపగలవో అంతకాలం ఆపు. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పు. అందుకని వందే అపస్మృతి శిక్షకం విషకరం, వందే మృడం ధూర్జటిం మృడం మోదం కరోతీతి మోదం దదాతీతి మృడ. ఎప్పుడు ఆనందాన్నే కలిగిస్తాడు కాబట్టి ఆయన మృడు అంటారు. ధూర్జటి, ఎప్పుడు తపస్సులో ఉంటాడు. ఆయన జటలు ధూళి రంగులో ఉంటాయి, లేత ఎరుపు రంగులో. దుమ్ము ఎలా ఉంటుంది అలా నూనె రాసుకోండి, తపస్సు వాడికి నూనెలాగా. అందుకని ధూర్జటిం, అటువంటి జటలతో ఉంటాడు ఎప్పుడైనా. అపస్మృతిని శిక్షిస్తాడు. వందే విప్రవరై సుపూజిత పదం, వందే భవోత్తారకం. ఎంతటి బ్రాహ్మణులైనా ఋషులైనా శివుడు పాదాలకి నమస్కారం చేస్తారు. అందుకే విప్రవరై సుపూజిత పదం, వందే భవోత్తారకం. ఎందుకు చేస్తారంటే ఈ జీవితం నుంచి మనం తరించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుందామండి ఒక మాట, జీవితం ఏమిటో తెలుసా? దేవుడికి జీవుడికి మధ్యలో ఉండే వంతెనే జీవితం. జీవితాన్ని దాటాలే, ఇక్కడ స్థిరంగా ఉండకూడదు, ఉండనివ్వరు. వంతెన ఉందండి, వంతెన ఏం చేస్తాం మనం? వంతెన దాటుతామండి. వంతెన మీద ఇల్లు కట్టుకుంటే ఊరుకుంటారా ప్రభుత్వం వాళ్ళు? వంతెన మీద ఎవరు ఇల్లు కడతారండి? ఎంతమంది ఎన్ని స్థలాలు ఆక్రమించినా వంతెన ఆక్రమించిన వాడు అవలేడు ఇంతవరకు. నమశివాయ. ఇంకా మంచి రాజ్యంలోనే ఉన్నాం. వంతెన మీద కూడా ఇల్లు కట్టేస్తే. వంతెన ఎందుకు కట్టారు? ప్రజలు ఇటు నుంచి అటు దాటడానికి. జీవితం వంతెన. ఎందుకు? జీవుడు దేవుళ్ళో కలవడానికి జీవితం వంతెన. అదొకటే లక్ష్యం. దాటేయి, సుఖాలు దాటాయి, కష్టాలు దాటాయి, అన్నీ దాటాయి.
అక్కడ మకాం పెడదామని చూడక ఉండదు. మనం సమస్య గురించి 5 ఏళ్ళు ఆలోచించి బెంగెట్టుకుంటామండి. మన గుండెపోటు వచ్చి మనం పోయామమ్మా, ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఎంతమంది ఎంత ఆలోచిస్తున్నారు ఈవేళ, ఇంకా ఎక్కువైపోయింది ఈ ఆలోచన. అంత ఆలోచిస్తే అదేమన్నా తెగిందా? వదిలేయి, దేవుడికి వదిలేయి. లేదా విషంలాగే కంఠంలో పెట్టుకుని మింగే, లోపలికి మింగద్దు, బయటికి కక్కద్దు, ధరించు, అలాగే భరించు, ఏం పర్వాలేదు. భగవత్ ప్రార్థన మానద్దు, నమశివాయ నమశివాయ నమశివాయ. అది మానకుండా మనం సమస్యను భరిస్తే ఆ సమస్యని శివుడు చూస్తాడండి. మనమైతే 2 కళ్ళతో చూస్తాం, ఆయన 3వ కంటితో చూస్తాడమ్మా. సమస్య భస్మం అయిపోతుంది, అనుమానమేం లేదు, భస్మం అయిపోతుంది, నీ జోలికి రాదు. ఏం జరుగుతుందో నేను చెప్పను, కానీ ఎవడు శివస్మరణ చేస్తున్నాడో వాడికి అనుకూలంగా జరుగుతుంది ఖచ్చితంగా, ఆడైనా మగైనా. ఎవడు శివస్మరణ చేస్తున్నాడో వాడికి అనుకూలంగా జరుగుతుంది. చాలు కదా, మనకు కావలసింది అదే కదా. అందుకని అపస్మృతి విప్రవరై సుపూజిత పదం వందే ధర్మముఖార్థదం, వందే ధర్మముఖార్థదం శృతినుతం వందే గురూణాం గురుం. ధర్మముఖ అర్థదం, ముఖ అంటే మొదలైన, ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 ఉన్నాయి. హిందూ జీవన విధానం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇట్ ఈజ్ ప్లాన్డ్, దానికి ప్రణాళిక ఉంది. మనిషి 4 పురుషార్థాలు సాధించడమే జీవిత లక్ష్యం. హిందువు అయిన వాడెవడు సమాధానం చెప్పడానికి కంగారు పడక్కల. నీ జీవిత లక్ష్యం ఏమిటంటే పురుషార్థాలు సాధించడం. పురుష అంటే మగవాడు అనుకోకండి, మనిషి ఎవరైనా ఒకటి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. మనం ధర్మంగా ఉండాలి, ధర్మంగానే సంపాదించాలి, దాంతోనే అర్థం, డబ్బు సంపాదించాలి, దాంతోనే కామం, తీర్చుకోగలిగిన కోరికలే తీర్చుకోవాలి. ఇవాళ అధర్మంగా కోరికలు తీర్చుకుంటున్నారు, అనుమానం వెళ్ళ. అధర్మం ఏముందండి, మేము జీతం నుంచి ఈఎంఐలు పెట్టడానికి ఆ ఈఎంఐ పెట్టడమే అధర్మం. అసలు నువ్వు డబ్బు ఎంత ఉందో దాంతోనే కోరికలు తీర్చుకోవాలి, అప్పు ఎలా చేస్తావు? ఇవాళ ఆలోచన చేయట్లా. మేమే కడుతున్నాంగా, కట్టవలసినంత కాలం 30 ఏళ్ళైనా సరే, 10 ఏళ్ల కారు అయినా సరే, 30 ఏళ్ళ ఇల్లు అయినా సరే. మై డియర్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, మీ మీద ఒత్తిడి ఉందా లేదా ఆలోచించండి. ఇల్లండి, ఇంత పెద్ద ఇల్లండి, 30 ఏళ్ళు ఈ ఒత్తిడి పడాలా? అదవసంతా. అంతకంటే ఆ ఇల్లు కొనకుండా ఉంటే పోయా, అద్దెకుంటే అయిపోయాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరేనమ్మా, నేను ఆశీర్వదించి కోరుతున్నా, కనీసం 10 ఏళ్ళు అద్దింట్లో ఉండండి, మీ జీవితాలు సుఖంగా ఉంటాయి, 10 ఏళ్ల వరకు ఇల్లు కొనకండి అసలు. మా పెళ్ళయ్యాక మేము 20 ఏళ్ళకి సొంత ఇంట్లో ఉన్నాం, 20 ఏళ్ళకి. అది కూడా 2 లక్షలు బ్యాంకు లోన్ చేసినందుకే నాకు జ్వరం వచ్చేసింది. తీర్చేయాలి. వాళ్ళు 15 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే నేను 3 ఏళ్ళలో కట్టేశాను. నాకు వద్దు, అప్పు ఉండడానికి వీల్లేదు. 3 ఏళ్ళలో కట్టేశాను ఆంధ్ర బ్యాంకులో, నాకు వద్దు అప్పు. అలా ఉండబట్టి సుఖంగా ఉన్నాం. వీళ్ళు కొద్దిగా 75,000 జీతం ఉండదు, 50,000 ఈఎంఐలే కడతా. వీడు ఏం బతుకుతాడండి 25,000తో? అంటే ఏమి ప్లానింగ్ లేదు ఇక్కడ. ధర్మం, అర్థం ఏం లేదు, అన్ని కామమే, కోరికలు. కామం అంటే లైంగిక వాంఛ అనుకోకండి, కోరికలండి. మన బళ్ళు, మన ఇళ్ళు, అన్నీ, మన వాహనాలు, వస్తువు, ఇవన్నీ కామం కిందకే వస్తాయి. పెంచేసుకున్నాం బాగా. అంటే ధర్మంగా ఉండు, దాంతో అర్థం, దాంతో కామం, చివరికి మోక్షం. ఎన్ని ఉన్నా ఈ సోఫాలు ఇక్కడే ఉంటాయి తల్లి, అపశకనం మాట్లాడట్లా, జీవిత సత్యం ఇది. ఈ సోఫాలు ఇక్కడే ఉంటాయి, ఈ ఫర్నిచర్ అంతా ఇక్కడే ఉంటుంది, ఈ అపార్ట్మెంట్లన్నీ ఇక్కడే ఉంటాయి. మనం మాత్రం పైకి వెళ్ళిపోతామండి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఆ మాత్రం పైకి వెళ్ళిపోతామనే జీవితాన్ని గంటకోసారి గుర్తు చేసుకుంటే రోజూ శివరాత్రి, రోజూ సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. అదే ధర్మముఖార్థం. శివుడు ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆలోచించండి. ఇంత పెంచేసుకుంటున్నారు, ఇక్కడ ఏమైనా శాశ్వతమా? జీవితం అనేది వంతెన కదా, మీరు దాటాలి. దాటే ప్రయత్నం చేయండి. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారేమిటి? ఎవడూ లేడు కదా. షోడశ చక్రవర్తులు లేరు, షట్చక్రవర్తులు లేరు, మనం ఉంటామండి ఇక్కడ. దానికి ఇక్కడ శృతినుతం. అందుకే ఆయన వేదం కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. నమ్మక జమకాలు చదివితే అర్థమవుతుంది. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ శివ నమ సమయ శంకరాయ చ నమస్కరాయ చ శివతరాయ చ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయచ అని శమకంలో చెబుతారు. ఇదంతా మంత్రం, వేదం. అంటే శృతినోతం. వందే గురూణాం గురం.
ఎప్పుడు దక్షిణామూర్తి చిహ్నం చూసుకోండి. తత్వరజస్తమో గుణాలకి మనం లొంగకుండా ఎప్పుడు జీవుడు, చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు. ఈ చూపుడు వేలుని జీవుడు బొటన వేలుతో కలిపినట్టే మన మనస్సును భగవంతుడితో కనుక కలపగలిగితే నిత్యము శివరాత్రే. వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివ